నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో రాత్రి ఇంట్లో సిలిండర్ పేలి ఘోర ప్రమాదం చోటు చేసుకున్న క్రమంలో కూడా మొత్తం ఇందులో ముగ్గురు కూడా సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే సిలిండర్ పేలిన ఇల్లు ఉందో ఇల్లు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి షార్ట్ సర్క్యూట్తో కూడా చిన్న మంటలు అయిన తర్వాత కూడా మొత్తం గ్యాస్ సిలిండర్ పేలడంతో మొత్తం భయంకరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఏదైతే మనం విజువల్ చూస్తున్నాం ఇది గ్యాస్ సిలిండర్. ఈ సిలిండర్ పేలిపోవడం వల్లనే కూడా మొత్తం మంటలు వ్యాప్తించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇంట్లో ఉన్నటువంటి 2 రూములు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ వస్తువు కూడా పనికి రాకుండా పైన పడుతుంది. 2 బీరువాలు ఉన్నాయి. బీరువాలకు సంబంధించిన బట్టలు కానీ అదేవిధంగా సామాన్లు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం సిలిండర్ ఏదైతే స్టవ్ ఉందో స్టవ్ కూడా ఎగిరిపడినటువంటి పరిస్థితి. రాత్రి 12-12:30 తర్వాత క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం, దాంతోపాటు గ్యాస్ సిలిండర్ పేలడంతో కూడా ఒకసారిగా పైకప్పు మొత్తం కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ పైకప్పు మొత్తం ఎగిరి బయట సైడ్ పడినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యాన్లు కూడా పూర్తిగా కూడా కాలిపోయినటువంటి ముద్దైనటువంటి పరిస్థితి మరియు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. నిన్న రాత్రి ఏదైతే భోజనం చేసిన తర్వాత కూడా చంద్రమ్మ ఆమెకు సంబంధించిన మనవరాలు చంద్రమ్మ మనవరాలు ఈ ప్లేస్లోనే పడుకున్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రాత్రి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా పూర్తిగా రేకులు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా చెల్లాచెదురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకొని కూడా కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది అనేది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా, ఎప్పుడు జరిగిందమ్మా? ఏం జరిగింది అర్థం కావట్లేదు తండ్రి. మంటలు లేచినాయంట, అలానే కూర్చురట వాళ్ళు ముగ్గురు. పక్కన ఈయన చూసిండు, చూసి పొగలు వస్తున్నాయి. ఏందని చూసేవారికి వాంబో వాయి అని మొత్తుకుంటే ఆ పిల్ల లేచి వచ్చిందంట. లేచి వచ్చేవారికి అప్పుడే కుప్ప కూలిపోయారట. చంద్రమ్మ నీకేమవుతుంది? నా చెల్లె. మీ చెల్లె? నా చెల్లె మేము బంగారు కట్టినట్టాం. ఒకటింటికి ఫోన్ చేసిండ్రు దేవుడు. ఏమున్నదయ్యా ఈ పాపము. కుటుంబ సభ్యులు కన్నీరు మూలిగా వేస్తుంది. ఎవరైతే చనిపోయినటువంటి చిన్నారుల బాబాయ్ ప్రస్తుతం అనుకున్నారు, అతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది రాత్రి, ఎన్ని గంటలకు జరిగింది? రాత్రి 11:30, 12 అయింది. మేము నిద్రపోయి పనుకున్నాం ఫ్యాన్ గాలి కింద పనుకున్నాం. అయితే మంటలు వచ్చాయి, మంటలు పొగ మొత్తం ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో పొగ మంటలు వస్తుంటే వాసన వచ్చింది. నేను లేచి ఆ కిటికాన్ని చూస్తే మంట కనబడుతుంది. మంట ఇక్కడ ఈ మంట అవతల కొడుతుంది, పొగసు కొడుతుంటే నేను ఆ నుంచి వచ్చి వీడికి వచ్చిన చూస్తే కాలిపోతుంటే మా చిన్న బిడ్డ అల్లు మా మొగని పిలిచిన వీళ్ళందరూ లేచి వచ్చి ఇద్దరం నీళ్ళు చల్లుతున్నాం. బకెట్తో నీళ్ళు చల్లినా వాళ్ళు మంట మాత్రం పొగ కుమ్ముకొని మనుషులు కనబడతలే. ఇక అయిపోగానే కాలిపోతున్నారు, మంటలు చేస్తున్నాయి. ఇక బొగ్గు అయిపోయారు. కథం పోలీసు వాళ్ళకి అదే నీళ్ళు పెట్టే దానికి చెప్పొచ్చు. ఫైర్ ఇంజన్ వచ్చేసారు, కరెంట్ కట్ చేసారు, వచ్చి తీసుకొని నీళ్ళు కొట్టారు. నీళ్ళు కొట్టినాక మేము ఉన్నాం, మా పిల్లగాని ఇద్దరే ఉన్నాం. ఇక నీళ్ళు కొడుతుంటేనే 10 నిమిషాలకి పేలింది. రేకులు గీలు లేచిపోయినాయి, మొత్తం లేచినాయి. మీరు చూసినప్పుడు రేకులు మొత్తం ఎగిరిపోయినాయి. అప్పుడు కాలిపోయినప్పుడు రేకులు మంచిగానే ఉన్నాయి. ఇల్లు లోపల కాలిపోతురుగా, రేకులు బాగానే ఉన్నాయి, గోడలు బాగానే ఉన్నాయి. 10 నిమిషాల తర్వాత సిలిండర్ పేలింది. రేకులు పోయినాయి, గోడలు కూలినాయి. అంటే తర్వాత రేకులు లేచిపోయినాయి. వీళ్ళు కాలిపోతారు వీళ్ళు మూడు శవాలు. మేము ఇక నీళ్ళు చల్లితే నీళ్ళు లాభం లేదని ఇక సిలిండర్ పేలని ఉరికినాం. ఉరికినాం అంటే మీరు అప్పటికి వాళ్ళలో ఉన్నప్పుడు ఏమైనా కేకలు పిలవడం లాంటివి వినపల్లి. మా పిల్లగాడు కూడా హాస్పిటల్కి పోయి వచ్చిండు. అప్పుడు అన్నం తిని పనుకుంటున్నాడు. నాకు వాసన వచ్చింది కాబట్టి వైరు కౌరు వాసన వస్తుందని లేచి చూసి దాని భయం అయింది. పోయి పిల్లగాని లేపుకొని వచ్చిన దాన్ని ఏడ్చుకుంటే ఇక నీళ్ళు పోయిన 10 నిమిషాలకే సిలిండర్ వెళ్ళింది. రైట్. మొత్తం కూడా నిన్న నైట్ ఏదైతే షాక్ సర్క్యూట్ అయిన తర్వాత కూడా మా పొగలేసి మొత్తం కూడా మంటలు వ్యాప్తి చెందిన క్రమంలో కూడా వాళ్ళకు సంబంధించిన పక్కనే బంధువులు వచ్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో ఒకసారి కూడా ఇంట్లో ఉన్న సిలిండర్ పేలడంతో కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడైతే సిలిండర్ పేలిన వెంటనే కూడా పైకప్పు మొత్తం లేచి కూడా ఒక 2-3 ఫీట్ల అవతల బయటపడినటువంటి పరిస్థితి. మొత్తం గోడలు మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో మాత్రం ముగ్గురు చంద్రమ్మ, అదేవిధంగా మనవరాలకు సంబంధించి
సంబంధించిన ముగ్గురు మాత్రము సజీవ దహనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ఆ ముగ్గురిని కూడా ఏదైతే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి తరలించి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడు అక్కడికి మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. ఏరియా హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది తదితర అంశాలు తెలుసుకునేందుకు పోలీసులు ఏం చెప్తున్నారు, ఈ ప్రమాదంపై కూడా ఎలాంటి విచారణ జరుగుతున్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటాం? సో నిన్న నైట్ అరౌండ్ 12:10-12:15 మధ్యన మిర్యాలగూడ 1 టౌన్ సిఐ నాగభూషణం గారికి ఈ మిర్యాలగూడ ఖలీల్వాడలో ఒక ఇంట్లో ఫైర్ జరిగిందనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఆయన అదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి ఫైర్ టెండర్కి తర్వాత మెడికల్ వాళ్ళకందరికి కూడా అట్లే విధంగా సూపీరియర్ ఆఫీసర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ఇమీడియట్గా సీన్కి రష్ కావడం జరిగింది. అరౌండ్ 12:30-12:35కి హీ వాజ్ ఎట్ సీన్. అప్పటికి చాలా డ్యామేజ్ జరిగింది అక్కడ. సో ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కంబైన్డ్ విత్ సిలిండర్ బ్లాస్ట్ దీనివల్ల మేజర్ డ్యామేజ్ జరిగినట్టుగా అనిపిస్తున్నది. సో ఆ ఇంట్లో యాక్చువల్గా ఉండేటటువంటి ముగ్గురు కూడా దాంట్లో చంద్రమ్మ అనేటటువంటి ఎల్డర్లీ ఉమెన్ 50 years ఉంటాయి ఆమెకి. వాళ్ళ ఇద్దరు మనవరాళ్ళు ఇద్దరు కూడా 16-14 years పిల్లలు. ముగ్గురు కూడా పూర్తిగా దాంట్లో బనై చనిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు. వీళ్ళు సింగిల్ రూమ్ అది. ఆ ఇంట్లో ఉన్నటువంటి అదే రూమ్లో సిలిండర్ ఉండటము, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల డ్యామేజ్ కొంచెం ఎక్కువ అయింది. పోలీసు అదర్ డిపార్ట్మెంట్స్ అక్కడికి వెళ్ళే వరకు కూడా పూర్తిగా కాలిపోవటము. సో నైట్ ఆ బాడీస్ని తీసి మిర్యాలగూడ హాస్పిటల్ మార్చరీకి పంపినాము. ఆ ఇద్దరు పిల్లల మదరు అంటే ఈ చంద్రమ్మ కూతురు ఆమె పూనాలో ఉన్నారు. షీఈస్ కమింగ్ డౌన్ టు మిర్యాలగూడ. ఆమె వచ్చిన తర్వాత ఆమె బాడీస్ ఒకసారి వెరిఫై చేసుకొని ఆమె దగ్గర ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వీ విల్ రిజిస్టర్ కేసు అండ్ ఇన్వెస్టిగేట్. ప్రస్తుతానికి మాకు ప్రైమా ఫేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము మొదటగా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి దాని తర్వాత ఈ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి పూర్తిగా డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తున్నది. ఈ 3 బాడీస్ కూడా ఆల్మోస్ట్ 100% బర్న్ అయినాయి. సో ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకొని ఈ ఎగ్జాక్ట్ సోర్స్ ఏంటి ఫైర్కి అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సార్, మీరు సంఘటన స్థలానికి వెళ్ళారు. ముఖ్యంగా కూడా ఏదైతే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్లనే ఇంత అంటే సిలిండర్ పేలకుండా ఉంటే ఈ ప్రమాదం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా అండి. ఎందుకంటే మాకు అక్కడ ఉన్నదాని పరిస్థితిని బట్టి చూస్తే ఈ చంద్రమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకొక పాప కూడా వీళ్ళిద్దరు డోర్ ఎంట్రన్స్లోనే ఇద్దరు బాడీస్ కూడా దొరికినాయి. సో దాన్ని బట్టి వీ కెన్ అజ్యూమ్ దే హ్యావ్ ట్రై టు కమ్ అవుట్ దాంట్లోంచి రావడానికి. సో డ్యామేజ్ ఎక్కువ కావటము, పైన రూఫ్ కూడా దెబ్బతినింది, వాల్స్ దెబ్బతిన్నాయి, బ్రిక్స్ అన్నీ కూడా మీద పడిపోయినాయి. కాబట్టి వాళ్ళు బయటికి రావడానికి కూడా ఛాన్స్ వాళ్ళకి లేనట్టు అనిపించింది. సో సిలిండర్ బ్లాస్ట్ కూడా దీనికి బాగా డ్యామేజ్ కారణమైనట్టు ఉంది. చాలా వరకు కూడా ఆ సిలిండర్ పేలడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా సిలిండర్లు పేలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు సార్? ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు సిలిండరు బెడ్రూమ్కి దానికి ఎంత వీలుంటే అంత దూరం పెట్టుకోవటం మంచిది. దాంతోపాటుగా ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ ఉందనేటటువంటి ఒక అపోహతోటి చాలామంది మల్టిపుల్ సిలిండర్స్ ఇంట్లో స్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాంతో కొంచెం వీళ్ళు నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. 2 వీలున్నంత వరకు కూడా సిలిండర్ని ప్రొటెక్టెడ్ ఏరియాలో అంటే 3 sides 4 sides ఒకవైపు దానికి ఓపెనింగ్ ఇచ్చి మిగతా అన్ని వైపు నుంచి కూడా ఒక ఎంక్లోజ్డ్ ప్లేస్లో సిలిండర్ పెట్టుకోవటం మంచిది. ఓపెన్గా ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్ అయితే దాని ఎఫెక్ట్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని వాటిలో పెట్టుకుంటే మంచిది. థ్యాంక్ యూ. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఇంటికాడ నుండి అదేవిధంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళాం. డిఎస్పీ ఎప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, సమాచారం ఎప్పుడు వచ్చిందని కూడా డిఎస్పీతో కూడా మాట్లాడించిన పరిస్థితి. ప్రస్తుతం మనం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాం. మొత్తం కూడా ఈ ఆసుపత్రికి కూడా 3 బాడీలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి తరలించారు. ఎవరైతే చంద్రమ్మ ఉందో చంద్రమ్మ కూతురు పూణేలో ఉంటుంది. పూణే నుంచి చంద్రమ్మ కూతురు బయలుదేరుతుంది. ఆమె వచ్చిన తర్వాత కూడా ఆ 3 బాడీలను చూయించిన తర్వాత ఆమె ఫిర్యాదు తీసుకొని కూడా పోస్ట్ మార్టం పూర్తి చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అది దారుణమైన పరిస్థితి కనపడుతుంది. ఎవరిని కదిలించినా కూడా గుండెలు పగిలిపోయే విధంగా ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ ఇంటి దగ్గర చంద్రమ్మ ఎవరైతే చెల్లె ఉందో చంద్రమ్మ చెల్లె కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇస్తున్న వాళ్ళను చుట్టుపక్కల వాళ్ళకు కూడా కన్నీటి పరమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా నిన్న అర్ధరాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో పాటు గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనమైన ఘటనపై కూడా అందరూ
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లోనే ఎవరైతే కూతురు ఉందో కూతురు మిర్యాలగూడ చేరుకున్న తర్వాత ఆ పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా డిఎస్పీ గారు ఒకటే చెప్తున్నారు, ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నారు. అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రమాదం ఎలా జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత కూడా ఇంట్లో నుంచి బయటికి వద్దామని ఎవరైతే చంద్రమ్మ ఆ మనవరాలు బయటకు వద్దామని ప్రయత్నం చేసినట్టుంది. అంటే డోర్ దగ్గరనే ఈ 2 శవాలు అక్కడనే ఉండడం వల్ల కూడా వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం చేశారన్న అనుమానం కూడా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ డోర్ బయటికి రాకపోవడంతో కూడా అక్కడనే సజీవ దహనం అయినట్టు కూడా తెలుస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. మొత్తం కూడా వీటన్నిటి మీద దర్యాప్తు చేస్తాం, అతి త్వరలోనే దర్యాప్తు చేసి ప్రమాదం ఏ విధంగా జరిగిందని కూడా క్లుప్తంగా వివరిస్తామని కూడా ఆ మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు చెప్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఏదైతే సిలిండర్లు వాడే క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదైతే వంట గ్యాస్ అయిపోయిన తర్వాత రెగ్యులేటర్లు బంద్ చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఏదైతే మిర్యాలగూడలో రాత్రి జరిగిన ఇంట్లో జరిగిన ప్రమాదంపై ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, మిర్యాలగూడ.